న్యూస్ వరుణుడు ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా ఓరుగల్లు గొల్లుమంటోంది. చినుకు పడితే జల ప్రళయం సృష్టిస్తోంది. చారిత్రక ప్రాంతం సంద్రమవుతోంది. మొంతా తుఫాన్ ముంతపోతతో నగరం మునిగిపోయింది. ట్రైసిటీ రోడ్లపై పడవలు పరిగెత్తాయి. వందల కోట్లు వెచ్చించిన వరంగల్కు వెతలెందుకు? ప్రణాళికలెన్ని ఉన్నా హనుమకొండకు బాధలెందుకు? ఈ దుస్థితికి కారణం ముంతపోతనా, జీడబ్ల్యూఎంసీ నెగ్లిజెన్సీనా? వరంగల్ వరదలపై 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఓరుగల్లును ముంతా తుఫాన్ ముంచేసింది. కాజీపేట, హనుమకొండ, వరంగల్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చారిత్రక నగరం నడిబొడ్డున జలం విలయతాండవం చేసింది. వందల కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంతకీ ఇది నిర్లక్ష్యమా, ప్రకృతి వైపరీత్యమా? ఈ పాపం ఎవరిది, శాపం ఎవరికి? ఇదే ఇవాల్టి 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ముంతా తుఫాను ముంచుకొస్తుందని తెలియగానే ముఖ్యమంత్రి నుంచి క్యాబినెట్ మినిస్టర్ వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. మొత్తం ఎక్కడికక్కడికి కూడా ప్రజలకి ఇబ్బందులు కలగకుండా వరద నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టమేంది, వరంగల్ అధికారులకు సంబంధించినటువంటి నిండు నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకి ఎలా తెచ్చింది అనేటువంటి విషయాలపైన ప్రధానంగా ఆ ప్రధాన కారణం ఎక్కడైతుందో ఆడ మనం సరిగ్గా ఉన్నాం. ఇదంతా కూడా హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఎక్స్ రోడ్డు నుంచి కాజీపేటకు కనెక్ట్ అయ్యేటువంటి 100 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్డు దగ్గర ఈ రకంగా వరదను కంట్రోల్ చేసేటువంటి గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్ల ద్వారానే వరదకు సంబంధించినటువంటి నియంత్రణ చర్యలన్నీ కూడా అధికారులు తీసుకోవాలి. ప్రధానంగా ఐబీ అధికారులు, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని పైనుంచి 5 కిలోమీటర్ల నుంచి వస్తున్నటువంటి వరదను నియంత్రించేందుకు పూర్తిగా గేట్లకు సంబంధించినటువంటి ఒక మెకానిజంను ఏర్పాటు చేశారు. అయితే గతంలో కూడా వరద వచ్చినప్పుడు ఈ జల ప్రళయంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 10 కాలనీలు, టీవీ టవర్ కావచ్చు, అదేవిధంగా సమయ నగర్ కావచ్చు, ప్రగతి నగర్ కావచ్చు, మధురా నగర్ కావచ్చు, ఇలాంటి కాలనీలు, పేదల కాలనీలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయడంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సరిగ్గా 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించి డెక్కన్ డ్రైనేజ్ లాంటి సిస్టమ్ని ఏర్పాటు చేసి పూర్తిగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సైడ్ వాల్స్, గైడ్ వాల్స్ని ఏర్పాటు చేసి వరదను పోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇక్కడ దానిలో భాగంగానే ఇప్పుడు గేట్లు లేపే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఆ గేట్లు లేపకపోవడం వల్లనే ఈ జల ప్రళయానికి కారణం, వరంగల్ నగరం మునగడానికి ప్రధాన కారణమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా, అంటే ప్రజలంతా కూడా మొరపెట్టుకొని గేట్లు తెరవండి బాబు అని మొరపెట్టుకున్న తర్వాత ఇప్పుడు అంటే దాదాపు 24 గంటలు గడిచిన తర్వాత ఇప్పుడు గేట్లు తీసేటువంటి ప్రయత్నం మాత్రం అధికారులు చేస్తున్నారు. ఇప్పటికీ జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ గేట్లను తెరవకపోవడం వల్ల ఇంకా ఈ ప్రాంతాలే కాకుండా ఇంకా ఏ ప్రాంతాలు మునిగిపోయినాయి, ఈ నిర్లక్ష్యం ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారో ఒకసారి మనం అక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ గేట్లు కనుక తెరవకపోవడం వల్ల పైన ఉన్నటువంటి మొత్తం 8 కాలనీలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. అక్కడ అధికారులు చేసినటువంటి నిండు నిర్లక్ష్యానికి ఫలితాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే సమయ నగర్,